రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఖాతాలను ఐటీ శాఖ బ్లాక్ చేస్తోందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. రాహుల్ కి పెరుగుతున్న ప్రజాదరణ చూసి బీజేపీ తట్టుకోవడం లేదని, అందుకే రాహుల్ తమిళనాడు సీఎం విజయ్ కలిసి చేసిన ఇన్స్టా రీల్ ని బ్లాక్ చేశారని ఆరోపించింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, ప్లాట్ఫామ్ అంతర్గత సమస్య అని కేంద్రం స్పష్టం చేసింది. బీజేపీ కాంగ్రెస్ మధ్య కొత్త వివాదం రాజుకుంది. ఇన్స్టా వివాదంపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. చెన్నైలో విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా చేసిన రీల్ దీనికి కారణమైంది. రాహుల్ గాంధీ విజయ్ ఇన్స్టా ఫోటోకు బ్రహ్మాండమైన స్పందన రావడంతో బీజేపీ నేతలు తట్టుకోలేకపోయారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తమిళనాడు సీఎంగా ఆదివారం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేజ్ పై ఇద్దరి ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. సీఎం విజయ్ తో కలిసి రాహుల్ గాంధీ ఓ ఇన్స్టా రీల్ చేశారు. అయితే ఆ రీల్ ను కేంద్రం బ్లాక్ చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర ఐటీ శాఖ అది ప్లాట్ఫామ్ అంతర్గత సమస్య అని, తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్లాట్ఫామ్ లో అంతర్గత సమస్యతో పోస్ట్ ఫ్లాగింగ్ బ్లాక్ అయినట్టుగా వివరణ ఇచ్చింది. రాహుల్ గాంధీ విజయ్ రీల్ కు గంటలోనే సుమారు 12 మిలియన్ల వ్యూస్ వచ్చాయని, ఇక వైరల్ ఫోటోను సుమారు 46 మిలియన్ల మంది లైక్ చేసినట్టుగా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అకౌంట్ ఎందుకు యాక్సెస్ కాలేదన్న విషయాన్ని మెటా కంపెనీ వెల్లడించలేదన్నారు. ఐటీ శాఖ రూల్ వల్లే ఈ సమస్య వచ్చిందని, రాహుల్ గాంధీ సోషల్ మీడియా అకౌంట్ ను నొక్కిపెట్టారని, ఆయనకు చెందిన ఎక్స్, యూట్యూబ్ వ్యూస్, ఇన్స్టా ఫాలోవర్స్ వివరాలను దాచిపెడుతున్నారని ఆరోపించారు. దేశ విపక్ష నేత గొంతును నొక్కేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం కావాలనే రాహుల్ గాంధీ ఎక్స్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టులను కావాలనే బ్లాక్ చేస్తున్నారని చెప్తున్నారు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ కంటే రాహుల్ గాంధీ పాపులర్ అవుతున్నారని, ఇది జీర్ణించుకోలేని బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో ప్రపంచమంతా తెలుసని, రాహుల్ గాంధీని ఆయనతో పోల్చుకోవడం తగదంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఖాతాలను బ్లాక్ చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.